హరి ఫేవరెట్ బస్ రా ఇదే. ఈరోజు ఏ బస్ తెలుసా? ఫరెస్ట్ బస్. నేను జ్యూస్ తాగబాగరా అంటే వినవరా హరి నువ్వు? ఇంత అన్హెల్దీ తెలుసయ్యా. రిటర్న్ కోయంబత్తూరుకి మళ్ళీ ఇదే బస్. నాకు ఇది మాత్రం మళ్ళీ నచ్చింది రా హరి. ట్రైనర్ థింగ్స్ చూస్తున్నట్టే ఉంది అసలుకే. అడుగు హరి బాబు హైలైట్. మళ్ళీ పడుకోందిరా అడ్డంగా ఇదే. అసలు మర్యాద లేదురా మనం వస్తున్నాం అంటే. చూడు అసలుకే జాగ్రత్త అయినా అయ్యగారికి డిస్టర్బెన్స్ రాకూడదు. హే గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే కోయంబత్తూర్లో ఉన్నాం మామ. నిన్న మార్నింగ్ అలా వచ్చా మీ రోడ్ నుంచి అలానే పెద్ద మూవీ చూస్తున్నాం లాస్ట్ వీడియోలో. ఈ రోజు వెంటనే ఈ రోడ్డుకి బయలుదేరుతున్నాం అనమాట. సో నిన్న బట్టలు ఉతికాం కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ టైంకి చూడండి వర్షం ఫుల్ పడతా ఉంది. సో ఈరోజు తమిళ చూసి అర్థమైపోయి ఈరోజు మళ్ళీ మనం మధురైకి వెళ్తున్నాం అనమాట. అది కూడా న్యూగా బస్ లో, స్లీపర్ కాదు సీటర్ బస్ లో అనమాట. కూర్చొని వెళ్ళాలి 5 hours. సో చూద్దాం. ఫస్ట్ అయితే చెత్త పడడానికి బయటకు వచ్చాము. అలానే ఎగ్స్ కూడా తీసుకెళ్ళి బాయిల్ చేసుకుని తిందాం అనుకుంటున్నామా. చూద్దాం ఈరోజు అంతా ఏం జరగదు ఏం కథ అని. వీడియో మాత్రం లాస్ట్లో చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఎగ్స్ తీసుకున్నాం మామ. వెళ్ళి బాయిల్ చేసుకొని మీల్స్ ఏమైనా ఆర్డర్ పెట్టేసుకుందాం అనుకుంటున్నాం. అంతే కదా, ఒక మీల్ సరిపోతుందా? ఈ రోజు కానీ మధురైకి వెళ్తే 6-7 times వెళ్ళినట్టు అనమాట. నేనైతే హరి ఒక 4-5 times ఈజీగా వెళ్ళి ఉంటాడు. సో మనకేందో కోయంబత్తూరు, మధురై, లేదంటే వేరే ప్లేస్ తిరునల్వేలి అట్లాంటి ప్లేసెస్. మెయిన్ మధురైకి వెళ్తున్నాం అనమాట ఈ మధ్య ఎక్కువ. ఒక 2 weeks బ్యాక్ కూడా మధురైలో ఉన్నాం మామ. మన ఇద్దరు బాయ్లు వచ్చారు కదా, వాళ్ళతో మధురైకి వెళ్ళాము. అప్పుడు హరి రాలేదు, ఇంటికి వెళ్ళాడు. సో మళ్ళీ ఇప్పుడు హరి వచ్చాడు, మళ్ళీ మధురైకి వెళ్తాం. రామేశ్వరంకి వెళ్ళే ప్లాన్ కూడా ఉంది. చూద్దాం, హరితో పోవాలి. ఘోరం రా రే. పైన బట్టలు ఆడడానికి వెళ్ళినప్పుడు కూడా ఏమనలేదు ఇదే. ఇంట్లో బయటకు వస్తేనే ఎందుకు. మీ ఫ్రెండ్కి చెప్పమ్మా ప్రశాంతంగా పడుకోమన్నా. ఇలాగా ఊరికే బయట అవస్థ ఉంది. సో మా ప్యాకింగ్ అయితే అయిపోయింది, నాది కూడా. నీది అయిపోయిందా ప్యాకింగ్? సో లంచ్ కూడా చెప్పేసుకున్నాం అనమాట. అన్నపూర్ణ నుంచి వెజ్ మీల్స్. చూద్దాం లోపల ఏముందో. మీల్స్లో పెద్ద ఏముండదు ఇంకా చూపించడానికి మీకు. దాంతోపాటు ప్రోటీన్ కోసం మేము 4 eggs తీసుకున్నాం అనమాట. 2 తినేస్తాం. రైస్ చూడండి మా మరీ బజ్జిగా అయిపోయింది. నీళ్ళు ఎక్కువ పోసాడో లేదా ఎక్కువ ఉడకబెట్టేసాడో ఏందో కానీ పొడిగా లేదనమాట. సాంబార్ బాగుందా? చాలా బాగుంది మా సాంబార్ అయితే. సో మనం ఇంకా బయలుదేరుతాం అనమాట. టైం అయితే అయిపోయింది, ట్యాక్సీ కూడా వచ్చేసింది. చాలా తీసుకోబాబు. సో ఈసారి మళ్ళీ లగేజ్ మంది ఆ పీవీఎల్ నేచర్ అయితే ఉంది. అండ్ ఆల్సో ఒక ల్యాప్టాప్ బ్యాగ్, మా 2 బ్యాగులు అనమాట కామన్ గా. ఇప్పుడు వచ్చాం అనమాట బస్ పికప్ పాయింట్ కి. కరెక్ట్ టైం వచ్చి 2 అవుతుంది. ఇక్కడ నుంచి చెన్నై చూడండి జస్ట్ 500 kilometers. ధర్మపురి 220 అనమాట. కరెక్ట్ ఇక్కడే వస్తుందని చెప్పారు. చూద్దాం. క్లైమేట్ మాత్రం చల్లగా ఉంది మా. లైట్ వర్షం పడుతూ, ఈ వర్షం పెద్ద అవ్వకుండా ఉంటే చాలు. ఈరోజు ఏ బస్ తెలుసా? ఫరెస్ట్ బస్. నీకెందుకు నచ్చలేదు? నాకు బానే ఉంటది ఫరెస్ట్. అది ఎలక్ట్రిక్ బస్. ఏసీ పై కొంచెం నీళ్ళు పడతా ఉంటాయి. అదొకటి. ఇంకే ఉన్నాయి. పడిందా లేదా? పడిందిలే. క్లోజ్ చేసిన దగ్గర ఉండదు ఏసీ. అది ఒకటి ఇరిగిపోయి ఉండిందిరా. చేసుకోవాలి కదా రిపేరా. సరే అది ఇంకా అది 2, ఇంకా 3 నీళ్ళు ఇవ్వలేదు. కూర్చునేది ఒకటి, నీళ్ళు లేదు. అట్లా వరస్ట్లే రాలేదు. చూద్దాం ఈ రోజు ఎట్టుంటుందో. ఒపీనియన్ మారద్దేమో. ఆ డాడో ఉంటే ఈ డాడో అయింది మా బస్సు. మాదే నడుచుకొని పోతా ఉన్నాం. హరి ఫేవరెట్ బస్ రా ఇదే. అవును కదా హరి? ఏది మామా? 3A3 ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉంది హరి? ఇది బాగుంది కొద్దిగా. ఇది బెటర్ కదా? ఇది బెటర్, దాంట్లో చాలా బెటర్. సో చూద్దాం ఏమేమి ఉన్నాయి ఇక్కడ. ఒక వాటర్ బాటిల్ హోల్డర్ లూజ్ అయిపోయింది, వాటర్ బాటిల్ పెట్టుకోలేము. అండ్ ఒక చిన్న ప్యాకెట్ ఇచ్చినారు అనమాట, ఏమన్నా బట్స్ లాంటివి ఏమైనా పెట్టుకోవడానికి. అండ్ ఈ సీట్ కూడా రిక్లైన్ అవ్వద్దు అనమాట. పైకి అయింది చూసారా, ఇలా ట్రాలీ పడుకునేసుకోవచ్చు. కానీ ఈ సీట్ కూడా రిక్లైన్ అవ్వద్దు అనమాట. వెనక్కి సెమీ స్లీపర్ ఇది. బాగా రిక్లైన్ అయితే పడుకుని నిద్రపోవచ్చు మనం. ప్రతి 2 సీట్లకి ఏసీ ఇచ్చినారు అనమాట పైన. ఇక్కడ కూడా 2 ఉన్నాయి ఏసీలు. అండ్ ఆల్సో లైట్స్ కూడా ఉన్నాయి. పని చేస్తా లేదు, వేస్ట్ ఎప్పట్లాగా పనిచేయట్టు. అండ్ ప్రతి విండో దగ్గర హ్యామర్ ఉందన్నమాట మన సేఫ్టీ కోసం. అది యూజ్ చేసే అవకాశం రాకూడదు అని కోరుకో. A few moments later. స్టార్ట్ అయిన కాసేపటికి ఫుల్ నిద్రపోతున్నాడు హరి బాబు. మన బస్సు కూడా కోయంబత్తూరు దాటేసింది. ఎక్కడుందో ఐడియా లేదు. స్టార్ట్ అయిపో 1 hour అట్లా అయిందనమాట.
అప్పుడే బ్రేక్ ఆపారు మా ఫస్ట్ టైం అనమాట. మధురైకి వెళ్ళేటప్పుడు వేరే ప్లేస్ లో ఆగడం మేమైతే. మేబీ న్యూగా వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్ అని తీసుకున్నారేమో, అందుకని ఈ ప్లేస్ లో ఆపారు. జ్యూస్ తాగబాగరా అంటే వినవరా హరి నువ్వు ఇప్పుడు అయ్యారా బా ఇంత అన్హెల్దీ తెలుసు అయ్యా. బా భలే ఎప్పుడే ఈడ మనమే మాడుకోవాలి గురించే. బస్సు ఎక్కినప్పటి నుంచి వాటర్ తాగలేదు మామ, ఇప్పుడే అనమాట తాగడం. ఇంకా మధురైకి 99 కిలోమీటర్స్ అంటే దాదాపు 100 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఎట్లా కాదనుకున్న వాడు ఎంత ఫాస్ట్ దూరంలో కానీ ఈజీ 2 hours పట్టేస్తుంది. ఇప్పటికే టైం వచ్చి 4:30 అవుతుంది. నార్మల్ గా అక్కడ వెళ్ళాల్సిన టైం వచ్చి 5:30కి మామ, వీళ్ళైతే 6:30కే తీసుకెళ్తారు నాకు తెలిసి ఈ రోజు. ఇదనమాట మన బస్సు చూపించాను కదా, ఎలక్ట్రిక్ బస్సు, నాయిస్ లెస్, ఎక్స్ట్రా లెగ్ రూమ్, టైమ్లీ డిపార్చర్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్. ఆ 4గిట్లో ఒకటైతే పాటించట్లేదు అనమాట. 7:30 అయిపోయినారు ఎప్పుడే టైం, 8 అయిపోద్దాం రూమ్కి వెళ్ళేసరికి. 1.5 గంటలు లేట్కి దింపాడు మామ చెప్పిన టైం కంటే. చాలా వరస్ట్ టైమింగ్ మాత్రం. బస్ ఏదో పర్లేదు బాగానే ఉంది. బస్ బాగానే ఉందా? ఇది బాగానే ఉంది కొద్దిగా మరి 1.5 గంట అంటే అదే కదా. రిటర్న్ కోయంబత్తూరుకి మళ్ళీ ఇదే బస్ బుక్ చేస్తే కొడతామేమో కదా నువ్వు. 5.5 గంట ఉందా మరి? దాంట్లో ఏం చూపించింది అసలు? 4 గంటలు చూపించింది. 4 గంటలు చూపించింది. వీళ్ళు లాగ్ చేశారు, ఒక అరగంట ఆపేశారు ఒక దగ్గర. ఆపారు. కార్ చూసారు మా మొబైల్ అన్ని బొమ్మలు హ్యాంగ్ చేసి. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు వచ్చాం మా హోటల్కి. హోటల్ పార్క్ ప్లాజా. పోదాం లోపలికి. నువ్వు స్టే చేసావు కదరా హరి ఇక్కడ, నువ్వు అన్నయ్య. బాగుండే, బాగుంది, చూద్దాం. ఓలే బెటర్. పైన రిసెప్షన్ చూడు ఎట్టుంది అసలుకి. అది వాచ్ క్లాక్ స్టేనర్ థింగ్స్ లో ఉంటుంది చూసావా? అవును రా హరి, నేను ఎప్పుడో చూస్తున్నాను. స్టేనర్ థింగ్స్ లో ఉండే క్లాక్ మావ, మీరు చూసుంటే మీకు తెలిసి ఉంటుంది. బాగుంది, నాకు ఇది మాత్రం బాగా నచ్చింది రా హరి. స్టేనర్ థింగ్స్ చూస్తున్నట్టే ఉంది అసలుకి. ఒకటి పేరు ఏంది, విలన్ పేరు? స్టేనర్ థింగ్స్ లో వెక్నా హెన్రీ క్లాక్. హైలైట్ ఏంటంటే పని చేస్తుంది అనమాట హెవీగా. ఈ సెకండ్ ఫ్లోర్ 202 అనమాట మనది. 202 లెఫ్ట్ సైడ్. అక్కడ ఇది రాహరి 202. బాగుంది, స్పేషియస్ ఉంది మా నిజం చెప్పాలంటే. చాలా బాగుంది రా హరి. వాష్రూమ్ పైన బాగుంటుంది దీనికన్నా. అవునా, బాగుంది రూమ్ అయితే. రూమ్ టూర్ ఇస్తాను కొంచెం రిలాక్స్ అయ్యాక. ఇప్పుడు అంత నీట్గా ఉందా? అదే, నాకైతే ఫుల్ ఆకలి వేస్తుంది. మధ్యాహ్నం తిన్న మీల్స్ ఒకటే కడుపులో ఉందన్నమాట, అది కూడా అరిగిపోయి ఉంటుంది. సాయంత్రం కూడా ఏం తినలేదు. సో బయటికి వెళ్ళే ముందు మీకు ఒక రూమ్ టూర్ ఇచ్చేస్తాను, చూసేయండి. సో ఇది మెయిన్ డోర్. దాని పక్కనే లగేజ్ పెట్టుకోవడానికి 2 ర్యాక్స్ ఉన్నాయన్నమాట. దాని పక్కనే కబోర్డ్స్ ఉన్నాయి, హ్యాంగర్స్ ఉంటాయి ఎప్పట్లానే. బాత్రూమ్ చూద్దాం. బాగానే పెద్ద అద్దము, అండ్ ఆల్సో ఇక్కడ డెంటల్ కిట్, షేవింగ్ కిట్, షవర్ క్యాప్, సోపు అండ్ ఆల్సో షాంపూ ఉందన్నమాట. బాత్రూమ్ కూడా నీట్గానే ఉంది, మంచి స్పేషియస్గా. 2 టవల్ ఇక్కడ ఇచ్చున్నారు. సో అలా బయటకు వచ్చామంటే ఇది మెయిన్ రూమ్. ఇక్కడ మెయిన్ ఒక డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఇచ్చున్నారు, అండ్ ఆల్సో కింద టేబుల్ కూడా ఉంది. ఖాళీగా ఉన్నాయి, ఏం లేదు ఇంట్లో. ఇదేందా వ్యానిటీ కిట్? వ్యానిటీ కిట్ అంటే ఏంది మనకు తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నా వ్యానిటీ కిట్ అంటే. చెక్ చేయాలి ఏందని. సో ఇక్కడ ఒక టీవీ ఉంది, సెటప్ బాక్స్ కూడా ఇచ్చున్నారు. దాని కింద మనం లగేజ్ పెట్టేస్తున్నాము. ఇక్కడ 2 చైర్స్ ఇచ్చారనమాట, కొంచెం మురిగ్గా ఉన్న చైర్స్ అయితే. మధ్యలో ఒక టీపై, పక్కన ఇంకో వర్కింగ్ స్పేస్ కూడా చేస్తున్నారు. అండ్ ఆల్సో దానిపైన లైట్ చూసారా, లైట్ ఆన్ చేద్దాం. చూసారా లైట్ ఎట్లా వస్తుందో? ఎట్లా కావాలంటే ఎట్లా మార్చుకోవచ్చు అనమాట. బెడ్ లైట్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా కింద స్టోరేజ్ స్పేస్ ఉంది, ఖాళీగా ఉంది. ఒక వాటర్ బాటిల్ ఇచ్చినారు, గ్లాస్ వాటర్ బాటిల్ అనమాట ఇది. 2 గ్లాసులు ఉన్నాయి. అడిగి మరీ తీసుకున్నది ట్విన్ బెడ్స్ అనమాట, 2 సపరేట్ గా. మధ్యలో ఛార్జింగ్ సాకెట్, ఇక్కడ కూడా ఒక ల్యాంప్ ఉంది చూసారా. ఇక్కడ వీళ్ళ ఇన్ రూమ్ డైనింగ్ మెనూ ఉంది, ఆల్సో బార్ కూడా ఉంది అనమాట. ఇక్కడ మనకి యూజ్ లేదు. టెంపరేచర్ ఎంత ఉంది అంతా మెజర్ చేయడానికి చూసారు మామ, టెంపరేచర్ సెన్సార్ పైన ఉంది. ఇది ఏసీ అనమాట, సెంట్రల్ ఏసీ. దాన్ని కంట్రోల్ చేయడానికి రిమోట్ ఇక్కడ ఇచ్చున్నారు. రిమోట్ లో డిస్ప్లే లేదనమాట మామ. నార్మల్ గా రిమోట్ లో డిస్ప్లే ఉంటది కదా, ఎంత టెంపరేచర్ సెట్ చేస్తున్నాం ఏంది అని. సో మనం అక్కడ చూసుకొని సెట్ చేసుకోవాలన్నమాట, అక్కడ డిస్ప్లే ఉంది.
ప్రెసెంట్ 24 degrees Celsius లో ఉంది. సో చూసారు కదా మామ, ఇదనమాట ఓవరాల్ మేము స్టే చేయబోయే 3 days కి రూమ్ టూర్. మా కంపెనీ వాళ్ళకి ఈ రూమ్ వచ్చి 10,000 చిల్డ్రన్తో పడింది. అంటే అప్రాక్సిమేట్లీ ఒక్క రోజుకి 3,300 అట్లా పడింది అనమాట ఒక నైట్ కి. అండ్ ఆల్సో బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్. ఇది చూడాలి అసలు ఏంది, ఓపెన్ చేయి. బడ్స్ రా, చూసారా మొన్న బ్యాండేజ్ బడ్స్. ఊరే ఇట్లా కూడా ఇస్తారు మావా, ఇప్పుడే చూస్తున్నా ఫస్ట్ టైం. బ్యాండేజ్ ఉంది, 2 బడ్స్ ఉన్నాయి. మరి చెప్పాలి కదా అయితే తంగలా చేస్తుంది హరిబాబు నువ్వు. దీనికంటే మంచి మంచి హోటల్స్ లో కూడా ఎవరు మామ ఇట్లాంటివి ఇక్కడ ఇచ్చారనమాట హైలైట్ గా. పోదాం పత్తిందా, ఫస్ట్ ఆకలి వస్తుంది. వారం 10 రోజుల ముందు వచ్చాం కదా మామ, అప్పుడు ఇదే హోటల్లో స్టే చేసాం అనమాట, రత్న రెసిడెన్సీ. ఇది కూడా బాగానే ఉంది, బయట నుంచి బాగా లోపల బాగానే ఉన్నది, పర్లే. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే ప్లేస్ లో కూర్చున్నాను రా హరి. నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు లేవు ఈ ప్లేస్ లో, కాకపోతే వేరే వాడు ఉన్నాడు. గీ రైస్ ఉంటుంది ఇక్కడ, అమ్మాయి వెళ్తుంటది అసలు. ఆ మటన్ పాయలాగా అది అమ్మాయి వెళ్తుంటది. అన్నయ్య కదా నచ్చి ఇంకోటి తెచ్చి చేసుకున్నాడు ఆపరంతో. అది కంప్లీట్ అవ్వకముందే, అది కంప్లీట్ అవ్వాలి అసలు. ఒకసారి వేసుకోడు అంతే, ఇంకోటి చెప్పేశాడు. మళ్ళీ వదిలేసాడు. రేపు ట్రై చేద్దాం. అది భయంకర ఆగలేస్తున్నాం అసలు నాకు కూడా. సో ఇదన్నమాట చికెన్ కర్రీ దోశ. ఒక 20 minutes అయితే పట్టదు టైం వాళ్ళు చేయడానికి. అండ్ చట్నీలు 2 ఇచ్చారు. చట్నీ వేసుకోబాకరా, ఇదే మెయిన్. దోశ బాగా తిక్కగా వేస్తారు ఊతప్పంలాగా, దానిపైన ఒక కర్రీ వేసేస్తారు అనమాట, ఒక లేయర్ అంతా ఉడకిస్తారు. చాలా బాగుంటుంది. అటు హరిబాబు హైలైట్. మటన్ ఇంకా బాగుంటుంది తెలుసా, మిస్ అయిపోయాం. ఇది కూడా చికెన్ కర్రీ. హైలైట్ మా అసలుకి. చికెన్ పీసెస్ చూసారా, మొత్తం కైమా కొట్టేసి ఒక కర్రీ చేసేసారు. అసలు హైలైట్ టేస్ట్ మాత్రం. ఇంకా మటన్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో మామ అలా కుతికెళ్ళాక తినేసి ఇప్పుడు రూమ్కి వచ్చాం అనమాట. టేస్ట్ అయితే హైలైట్గా ఉంది. ఇంకేమన్నా చెప్పుకుందాం అనుకున్నాం కానీ పొట్టలో అయితే స్పేస్ లేదు. గీ రైస్ చెప్పుకుందాం అనుకున్నాము, అది రేపు ట్రై చేద్దాము, చాలా బాగుంటుందంట. సో అలా జరిగిందనమాట ఈ రోజు మంది. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఉంటాం వల్ల.